మా బాలికలందరికీ సరైన భోజన సౌలతి కల్పించాలి. మాలాంటి బాలికలందరూ ఈ గురుకుల హాస్టల్లో ఉండలేకపోతున్నాం. చాలా నరకం అనుభవిస్తున్నాం. మాకు న్యాయం చేయాలని ప్రిన్సిపల్ అడిగితే తిట్లతోని శాపనార్థాలతోని వేధిస్తున్నది. మాకు ఈ మేడం వద్దు అని బాలికలందరూ అంటున్నారులా. పాపం వాళ్ళ కోసం మీరు కూడా ఒకసారి చూడుండ్రి. ఈ గయ్యాలి ప్రిన్సిపల్ మేడం మాకొద్దు సరైన ఆహారం పెట్టమని అడిగినందుకు మా అందరి మీద దురుసుగా ప్రవర్తించడమే కాకుండా అనరాని మాటలు అనుకుంటూ కొడుతున్నది అని బాలికలందరూ వాళ్ళ బాధను వ్యక్తం చేస్తున్నారు. సూర్యాపేట బాల్యంలో సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల కళాశాలలో భోజనం చక్కగా పెడతలేరని బాలికలందరూ ప్రిన్సిపల్ మేడం ప్రశ్నించినందుకు వాళ్ళందరినీ వేధింపులకు గురి చేస్తున్నదంటే ప్రిన్సిపల్ మేడం. అయితే ఈ ప్రిన్సిపల్ ని ఎంబటే సస్పెండ్ చేయాలని విద్యార్థులందరూ మూకుముడికి కళాశాల నుంచి కలెక్టర్ కార్యాలయానికి ర్యాలీగా పోతున్నారు. హాస్టల్ ప్రిన్సిపల్ మీద ఎంబటే చర్య తీసుకోవాలి, మాకు న్యాయం జరగాలి అనుకుంటా అందరు కలిసి పోతున్నారు. అయినా మేడం మీకు గింతనన్న బుద్ధి ఉన్నదా? ఎన్నిసార్లు చెప్పినా మీరైతే మారారు కదా, మీ తీరు కూడా మార్చుకుంటలేరు కదా. బువ్వ చక్కగా పెట్టమని అడిగినందుకు ఆ పిల్లలందరి మీద ఇట్లాంటి వేధింపులు చేసి చాలా తప్పు కదా మేడం.